ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 18:15 నుండి 18 వరకు. మన ముందు ఎవరైనా తప్పు చేసి దొరికిపోతే దానిని అందరికి చెప్పి వారిని తగ్గించాలని చూస్తాము. అలాగే ఎవరి పిల్లలైనా తప్పు చేసినా కూడా మనము అలాగే చేసి 10 మందిలో ఆ కుటుంబాన్ని తక్కువ చేయాలని చూస్తాము. అయితే దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటంటే, వారు చేసిన తప్పును గురించి వ్యక్తిగతంగా రహస్యంగా వారిని హెచ్చరించాలని. అప్పుడు వారు మారకపోతే 2-3 సాక్షులను వెంటబెట్టుకొని వారిని హెచ్చరించాలని. అప్పుడు కూడా వారు మారకపోతే సంఘమునకు చెప్పి సంఘం ద్వారా వారిని హెచ్చరించాలని దేవుని వాక్యం చెప్తోంది. సంఘము చెప్పినా కూడా వినకపోతే అతడు మనవాడు కాదన్నట్లుగా బహిష్కరించాలి. లోకంలో సంఘము బహిష్కరించిన వారిని పరలోకంలో తాను కూడా బహిష్కరిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెప్తున్నాడు. కనుక ఎవరైనా మీ తప్పును ఎత్తి చూపితే వాక్యానుసారంగా పరిశీలించి దానిని చేయకుండా ఆగిపోండి. మీ బలహీనతను జయించడానికి దేవుణ్ణి వేడుకోండి. అలాగే మీ తప్పును ఎత్తి చూపిన వారిని ప్రార్థన సహాయం కోరండి. సంఘంలో ఆ తప్పు చేయని వారు 100 మంది ఉన్నా కూడా మీ ఒక్కరి మారు మనసు నిమిత్తము దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని దేవుని వాక్యము చెప్తోంది. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.